ఈ వీడియోలో SQL యూనియన్ ఆపరేటర్ని క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తాయి. సో వెల్కమ్ టు SQL 0 to Hero డే 21. సో ఫస్ట్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే యూనియన్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అంటే సపోజ్ మనకి 2 టేబుల్స్ ఉన్నాయనుకో, టేబుల్ 1 నుంచి ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, టేబుల్ 2 నుంచి ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ 2 డిఫరెంట్ టేబుల్స్లో నుంచి 2 డిఫరెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్స్ని కంబైన్ చేసి ఒకటే రిజల్ట్ సెట్లో మనం తెచ్చుకోవాలంటే ఈ యూనియన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఈ యూనియన్ ఆపరేటర్ ఇంకోటి కూడా ఉన్నది, ఏంటది యూనియన్ ఆల్. ఫస్ట్ ఈ యూనియన్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే సపోజ్ 2 టేబుల్స్ ఉన్నాయి, ఇది 2 టేబుల్స్, ఇందులోకించి ఒక సెలెక్ట్ స్టేట్మెంట్, ఇందులోకించి ఒక సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఈ రిజల్ట్లో మనకి డూప్లికేట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ యూనియన్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది, ఇది వితౌట్ డూప్లికేట్స్. నెక్స్ట్ ఈ 2 రిజల్ట్స్ని కంబైన్ చేసి ఇందులో ఇచ్చేస్తా. సపోజ్ ఇందులో కూడా డూప్లికేట్స్ ఉన్నాయనుకో, డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది. ఇది ఫైనల్ రిజల్ట్ ఆఫ్ యూనియన్ ఆపరేటర్. ఈ యూనియన్ ఆల్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేయదు, డైరెక్ట్గా కంబైన్ చేసి ఇచ్చేస్తుంది. సపోజ్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఇది, దీని సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఇది, ఈ 2 రిజల్ట్స్ని కంబైన్ చేసి ఇక్కడనే ఫైనల్ రిజల్ట్లో ఇచ్చేస్తుంది విత్ డూప్లికేట్స్. సో ఇది యూనియన్ ఇంకా యూనియన్ ఆల్కి డిఫరెన్స్. సో ఈ 2 ఆపరేటర్స్కి బేసిక్ సింటాక్స్ చూద్దాం. సో బేసిక్ సింటాక్స్ వచ్చి సెలెక్ట్ కాలమ్ 1 కామా కాలమ్ 2 కాలమ్ n ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ ఆర్ యూనియన్ ఆల్. నెక్స్ట్ ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ కాలమ్ 1 కామా కాలమ్ 2 కాలమ్ n ఫ్రమ్ టేబుల్ 2. ఇలా ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇచ్చుకోవచ్చు. సో మధ్యలో ప్రతి 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ మధ్యలో మనం యూనియన్ ఆపరేటర్ లేదా యూనియన్ ఆల్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, సో ఇక్కడ నువ్వు ఎన్నైతే కాలమ్స్ యూజ్ చేస్తున్నావో అన్ని కాలమ్స్ ఇక్కడ యూజ్ చేయాలి. సపోజ్ ఇందులో నేను 2 కాలమ్స్ యూజ్ చేస్తున్నా, కాలమ్ 1 కాలమ్ 2. సో ఇందులో కూడా 2 కాలమ్సే ఉండాలి, అది ఒక రూల్. ఇంకో రూల్ ఏంటంటే సపోజ్ కాలమ్ 1 కాలమ్ 2 ఉంది కదా, ఇందులో కాలమ్ 1 ఇందులో కాలమ్ 2 ఉంది కదా. సో ఈ ఫస్ట్ కాలమ్ 1 సేమ్ డేటా టైప్ ఉండాలి, ఈ సెకండ్ కాలమ్ సేమ్ డేటా టైప్ ఉండాలి. సపోజ్ ఇది ఇంట్ ఉంది అనుకో, ఇది కూడా ఇంట్ ఉండాలి. సపోజ్ ఇది ఇంట్ ఉండి ఇది క్యార్ ఉంటే అప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. అలానే ఇక్కడ 2 కాలమ్స్ ఉండి ఇక్కడ 3 కాలమ్స్ ఉంటే అప్పుడు కూడా ఎర్రర్